ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనైతే ఈ సాదా మైనాలు అయితే తీసుకొచ్చింది. అంటే గతంలో ఇబ్బందులు ఉన్నాయి కదా, అలా సాదా మైనాలు అప్లికేషన్ చేసుకుంటే దీని ద్వారా చాలా మందికి పరిష్కారం జరుగుతుంది జాగ్రత్త పంచాయతీ ద్వారా అని చెప్పి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సాదా మైనా వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు కొంచెం ఊరాటనైతే లభించినట్టు తెలుస్తుంది. చూద్దాం ఇక మరి. అయ్యో సడలింపులు, సాదా మైనా వాళ్ళకు సడలింపులు, సాదా మైనా వాళ్ళకు సడలింపులు. త్వరలో ప్రొఫెషన్ ఆధారంగా రెగ్యులైజేషన్ సమ్మతి నిబంధనను తొలగించే ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలత. న్యాయశాఖ వద్దకు చేరిన ఫైల్ నేడో రేపో అడ్డుగా ఉన్న నిబంధనను తొలగిస్తూ జీవో. ఇక సాదా మైనాలకు సంబంధించి మొన్నగా ఏదో కొన్ని ఈ చేసుకునే వాళ్ళకు అప్డేట్ అది ఇది అని అన్నారు కదా. ఇక నాకు తెలిసి మొత్తం మీదనైతే అవన్నీ తొలగించే ఛాన్స్ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగానైతే స్పందించినట్టు తెలుస్తుంది. 9 లక్షల మంది దరఖాస్తులకు ఊరట. దరిదాపు 9 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకురు. వీళ్ళకైతే మంచి ఊరట లభించినట్లయితే తెలుస్తుంది. ఇక సాదా మైనా వల్ల రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా మైనా దరఖాస్తుల పరిష్కారానికి త్వరలో మార్గం సుగమం కానున్నట్టు తెలుస్తుంది. భూభారతి చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా కొందరు ఐఏఎస్ అధికారులు అత్యుత్సాహంతో రూపొందించిన కఠిన నిబంధనను సడలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అయితే గతంలో అంటే ఐఏఎస్ అధికారులు కొన్ని కఠిన నిబంధనలు పెట్టారు కదా, అట్లా ఈ నిబంధనలకు సంబంధించి వీటిని తొలగించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. ఇట్లా దీని ద్వారానైతే చాలా మంది 9 లక్షల మందికి చాలా మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధానంగా అడ్డంకిగా ఉన్న విక్రయదారుడి అఫిడవిట్ సమ్మతి నిబంధన తొలగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే సిఐఎల్ఏ నుంచి న్యాయశాఖకు చేరినట్లు తెలిసింది. అఫిడవిట్ ఆంక్షలు ఎత్తివేస్తే ఇబ్బందులు ఏం లేవని అక్కడి నుండి ఇక్కడ క్లియరెన్స్ వచ్చినట్లు ఈశ్వరీయ సమాచారం. మొత్తం మీదనైతే అఫిడవిట్ అనేది తొలగిస్తే వాస్తవానికి చెప్పాలంటే ఈ అఫిడవిట్ ద్వారానే చాలా మటుకు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అఫిడవిట్ అనేది తొలగిస్తే ఇక ఈ పనులు ఉంటాయి కదా, సాదా మైనాకు సంబంధించిన అప్లికేషన్ క్లియర్ గా పని అయిపోయే ఛాన్సెస్ అయితే కనపడుతుంది. ఎందుకంటే అఫిడవిట్ దాని పంచాయతీగా సంతకాలు పెట్టుర్రి అది ఇది ఉంటాయి కదా, దాని ద్వారా చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఒకటి రెండు రోజుల్లో గైడ్ లైన్స్ మారుస్తూ జీవో వచ్చే ఛాన్స్, ఇవన్నిటిని తీసేస్తూ 1-2 రోజులలో జీవో రావడానికి అయితే ఛాన్స్ కనబడుతుంది. దీనికి మొత్తం మీదనైతే సీఎం గారు అయితే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. 6 నెలల్లో 1,00,000 కూడా దాటని క్లియరెన్స్. సాదా మైనాల పరిష్కారానికి భూభారతిలో సరైన మార్గాలు చూపారు. కానీ కొందరు ఐఏఎస్లు గైడ్ లైన్స్ లో అనవసర నిబంధనలు పెట్టారు. దీంతో పెండింగ్ లో ఉన్న 9 లక్షల అప్లికేషన్లలో 1,00,000 కూడా క్లియర్ కాలేదు. చూసిర్రా, 9 లక్షల పెండింగ్ లో ఉన్నటువంటి 9 లక్షల అప్లికేషన్లలో కనీసం 1,00,000 కూడా క్లియర్ కాలేవట. ఇట్లా ఎంత ఇబ్బంది పడతారు. 9 లక్షల నుంచి 1,00,000 కూడా క్లియర్ కాలేదంటే సరే, 9 లక్షలలో 4-5 లక్షలు అయినాయి, మీతో 2-3 లక్షలు పెండింగ్ ఉన్నాయంటే అది వేరు. 9 లక్షలలో 1,00,000 కూడా కాలేవట. ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. గైడ్ లైన్స్ రిలీజ్ చేసి 6 నెలలు దాటినా ఏ జిల్లాలోనూ కనీసం 10% కూడా పరిష్కారం కాలేదు. అమ్మిన వ్యక్తి నుంచి నోటరీ లేదా ఎన్ఓసి తేవాలన్న నిబంధన పెద్ద అడ్డంగా మారింది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, లేదంటే ఓ రాజన్న ఉన్నాడు, ఎవరన్నా ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము అందరం పాలల్లోమో ఎట్లా కలిసి దగ్గర జాగా చేసుకుని తెల్ల పేపర్ మీద రాసుకుంటాం. ఇక అప్పుడు కాలంలో నడిచిపోయినాయి. రిజిస్ట్రేషన్ బీజిస్ట్రేషన్ ఏం లేకుండా కాగితాల మీద రాసుకున్నట్టే ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఎన్ఓసి అన్న అఫిడవిట్ అన్న తీసుకురా అంటే అప్పటోళ్ళు ఇప్పుడు ఇస్తారా? అప్పట్లో ఇప్పుడు మనుషులు ఉన్నారా? ఏడా డబ్బులు వస్తున్నాయి అంటే అట్లా ఆశపడేటోళ్ళు ఉన్నారు, ఇస్తారా? అట్లా చాలా మట్టుకు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అధికారుల వల్ల ఇట్లా గైడ్ లైన్స్ పెడితే చాలా మటుకు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ తీసేయాలని చెప్పి అయితే సీఎం గారు అయితే ముందడుగు చేసినట్టు తెలుస్తుంది. అమ్మిన వ్యక్తి నుంచి నోటరీ లేదా ఎన్ఓసి లేదా తేవాలన్న నిబంధన పెద్ద అడ్డంగా మారింది. 2-3 దశాబ్దాల క్రితం ఎకరం భూమి ధర వేలల్లో ఉండగా ఇప్పుడు అది కోట్లలో చేరింది. కరెక్టే కదా. ఇప్పుడు ఓ 10-15 ఏళ్ల కిందట మా అంటే 10,000, 20,000 సరే, ఓ 1,00,000 రూపాయలు అట్లా ఎకరం జాగా కొనుగోలు చేసుకున్నారు.
ఆ జాగకు సంబంధించి అది ఇప్పుడు ₹1,00,00,000 ఉంది అనుకో, ఇప్పుడు మళ్ళా పోయి అమ్మిన ఆయన దగ్గర, ఇప్పుడు కొన్నాయనే అమ్మిన ఆయన దగ్గరకు పోయి నాకు ఇట్లా ఏసి అప్డేట్ ఇవ్వమంటే అది చేస్తాడా? ఈ రోజులలో ఉన్నారు అట్లా చేయడానికి? నీతి నిజాయితీ నమ్ముకొని ఉన్నారా చేసేటోళ్ళు ఎవరన్నా? ఎవ్వరు కూడా లేరు. అట్లా చాలా మటుకు ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది డబ్బులకు ఆశపడేటోళ్ళు ఉన్నారు, అప్పుడు ఏదో అవసరానికి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ ఎన్ఓసి నోటరీ తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి గైడ్ లైన్స్ తీసేయాలని చెప్పి అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ఎప్పుడో అమ్మేశారని, తమకు సంబంధం లేదని రాసిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సంతకం పెడతాం కానీ మాకేంటి అనే బేరసారాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవం కదా. ఇప్పుడు ఆయన ₹1,00,00,000 ఇప్పుడు విలువ ఇప్పుడు ₹1,00,00,000 అయింది అనుకో, సపోజ్ 50 లక్షలు అయింది అనుకో, అప్పుడు ₹1,00,000 పెట్టి కొన్నాడు. ఇప్పుడు మళ్ళా సంతకం పెట్టంటే నాకు ఏమి ఇస్తావు అంటే, నాకు ఏమి ఇస్తావు అంటే అంతే కదా, డబ్బులు ఎంత ఇస్తావు, ఇస్తే సంతకం పెడతా లేకపోతే పెట్టా. ఇదే పంచాయతీ నడుస్తూ ఉంటది. ఇక అది కోట తిరుగుతూ ఉంటారు, కొట్లాటలు అయితే తన్నుకుంటారు, పెద్ద పెండ్ అవుతాయి. ఇక ఇట్లా జరగద్దు అని చెప్పి సీఎం అయితే మొత్తం మీదనైతే ఈ సాధారణకు సంబంధించి అడ్డంకులు ఏవేవి ఉన్నాయో, ఈ నోటరీకి సంబంధించి ఎన్ఓసీలు కొంతమంది అధికారులు చేసినటువంటి గైడ్ లైన్స్ అవన్నిటిని తొలగించే పనులనైతే ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తుంది. 2-3 రోజులలో కంపల్సరిగా జీవో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విషయాన్ని పలువురు తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. పలువురు కలెక్టర్లు కూడా CCLA దాకా సమాచారాన్ని చేరవేశారు. కానీ గైడ్ లైన్స్ లో ఎలా ఉంటే అలాగే చేయాలని కొందరు ఉన్నతాధికారులు సడలింపులకు సమయమీరా అన్నారు. అంటే కొంతమంది ఉన్నతాధికారులు సడలింపులకు సమయమీరా అన్నారట, అంటే ఇవ్వకుండా అట్లా ఇబ్బందులు పెట్టిర్రు. ఇక ఈ ఉన్నతాధికారులు ఏంది ఇదేందని చెప్పి ఇక ప్రభుత్వమే డైరెక్ట్ నేరుగా ఈ సాదాబాయినకు సంబంధించి ఎలాంటి నోటరీలు అప్డేట్ అవసరం లేకుండా డైరెక్ట్ చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద సాదాబాయినలో సడలింపులు పెడితే దరిదాపు ఒక పెండింగ్ లో ఉన్నటువంటి 9 లక్షల మందికి మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు క్లియర్ గానైతే తెలుస్తుంది. కేవలము 9 లక్షలలో 1,00,000 కూడా రాలేవాట. అంటే ఎంత ఇబ్బంది పడుతుర్రు. అట్లా ఇవన్నీ ఇబ్బందులు ఉండద్దని చెప్పి ఇప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ఈ గైడ్ లైన్స్ కి సంబంధించి అన్ని ఎత్తివేసే పని రేపో ఎల్లుండో 2-3 రోజులలోనైతే జీవో కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం మీద దరఖాస్తు చేసుకున్న 9 లక్షల మందికి మేలు జరిగే ఇది గొప్ప అవకాశంగా అనిపిస్తుంది.